బరాబర్ ఏడాది కిందట రాజకీయం ఎట్లుండేనంటే మా అక్కని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, మా అక్కని అరెస్ట్ చేస్తే ఢిల్లీ మీద దండయాత్రే, మా అక్క తెరువు వస్తే తరిమి తరిమి కొడతాం, మా అక్కను బాధ పెడితే తెలంగాణ జనం మరలబడతారు, అక్కకు నోటీసులంటే తెలంగాణ మీద దాడే అని గులాబీ లీడర్లు డైలాగుల మీద డైలాగులు దంచిండ్రు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఆరమైతున్నా ఎప్పట్లెక్కనే ఎవల పనిలా వాళ్ళే ఉన్నారబ్బా. ఇంతకు ఢిల్లీలో ఏమైతుందో తెలుసుకోవాలి కదా. 5 రోజుల తర్వాత అమ్మ వచ్చింది కవితమ్మని చూస్తానికి. మంచి చెడ్డలు బాగోగులు మాట్లాడుకున్నారు టైం ఉన్నంతసేపు. ఏం కాదు పెద్ద లాయర్లతోటి బాపు మాట్లాడుతున్నాడు, చెప్పునే బయటకు వస్తావని బిడ్డకు ధైర్యం చెప్పిందట అమ్మ. దినాం లెక్కనే ఇయ్యాల కూడా క్వశ్చన్లు అడుగుడు అక్క చెప్పుని నడిచింది. టైం దొరికినప్పుడు భగవద్గీత చదివి ధ్యానం చేస్తుందట మనసు నిమ్మలమవుతుందని. ఇక ఎల్లుండి తోటి ఈడీ కస్టడీ ఓడుస్తుంది, కోర్టుకు తీసుకుపోయినాక అప్పుడేమవుతుందో. చెల్లి అరెస్ట్ అయిన కాంచెల్లి రామన్న మొత్తం ఢిల్లీలోనే ఉంటున్నాడు, ఇంకో 6 ఆడనే ఉండి కేసు పనులు జగబెట్టాలని ఆర్డర్ వేసిందట కేసీఆర్ సారు. అధ్యక్షుల వారు ఫామ్ హౌస్ దాటలేడు కాబట్టి కారెక్కిన ప్రవీణ్ సార్ కు ఎలక్షన్ల ప్రచారం బరువు ఎత్తబోతున్నారని ప్రచారం నడుస్తుంది. ఇక ఇదే కేసులో ఇలా విచారణకు రావాల్సిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు మళ్ళొకపారి దుమ్మా కొట్టి హైకోర్టులో కేసేసిండు నన్ను అరెస్ట్ చేయనియద్దని. మరి ఎంక్వైరీకి ఎందుకు పోతలేవని అడిగితే ఈ కాంచెల్లి పోతా అన్నాడట. 9 మాటల నోటీసులు అందినా ఒక్కపారి కూడా ఇంటర్వ్యూకి రాలే. మళ్ళా 2 దిక్కుల వాదనలు విన్నాక అరెస్ట్ చేయనియద్దని మేము చెప్పలేమని కేసు 4 రోజులు వాయిదా వేసింది కోర్టు. ఇక రాత్రి 7 గంటలకు సారోల ఇంటికి ఈడీ ఆఫీసర్లు రానే వచ్చిండ్రు. అరెస్ట్ చేస్తారేమో అని షీపూర్ పార్టీ కార్యకర్తలు వచ్చి లొల్లి చేసిండ్రు. ఏమంటే దేశం పెద్ద కొట్టుకు పోయిండు కేజ్రీవాల్ సారు. అర్జెంట్ విచారణ చేయాలి, అరెస్ట్ కాకుండా చూడాలని కోరిండ్రు సార్ తరపు లాయర్లు. అయినా కూడా ఢిల్లీ సీఎం ను అరెస్ట్ చేసిండ్రు ఈడీ ఆఫీసర్లు.